క్లూటెడ్ న్యూస్ కి స్వాగతం. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలు తీసుకువెళ్లడానికి 188వ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ రోజు ముఖ్య అతిథిగా పి చంద్రశేఖర్ న్యాయవాది రంగారెడ్డి జిల్లా కోర్టు విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ రోజు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేస్తున్నారు అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ కి మాత్రమే అని తెలియజేశారు. తన జీవితం తన కుటుంబం ఆలోచించకుండా భారతదేశంలో సబండ వర్గాల కోసం జీవించిన మహోన్నతమైన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. భారత రాజ్యాంగం లిఖించి మనుషులందరూ సమానమని చాటి చెప్పిన గొప్ప నేత ఆయన. ప్రతి వారం అంబేద్కర్ గారిని స్మరించుకోవడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. ఇలాంటి చైతన్య కార్యక్రమాల ద్వారా భవిష్యత్ తరాలకి మనం అందించే గొప్ప మార్గం అంబేద్కరిజం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కె నరసింగారావు, బండారి రామదాస్, అధ్యక్షులు అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరే కాదు, ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో ఈరోజు మనమందరం ఈ రకంగా స్వేచ్ఛగా గాలి పీల్చుకోగలుగుతున్నామన్నా, స్వేచ్ఛగా మాట్లాడుకోగలుగుతున్నామన్నా, స్వేచ్ఛగా తిరగగలుగుతున్నామన్నా, తినగలుగుతున్నామన్నా, చదువుకోగలుగుతున్నామన్నా, వ్యాపారం చేయగలుగుతున్నామన్నా, ఉద్యోగం చేయగలుగుతున్నామన్నా, ఈరోజు మనం ఈ చేసే ఈ ప్రక్రియ అంతా కూడా ఆ రోజు మహనీయులు చేసిన పోరాట ఫలితంగానే అని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను మిత్రులారా. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో తథాగత గౌతమ బుద్ధుడు కానీ, సామడ అశోక చక్రవర్తి కానీ, మహాత్మా జ్యోతిరావు పూలే, తల్లి సావిత్రిబాయి పూలే, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, స్వామి నారాయణ గురు మరియు మాన్యవార్ కాంశీరామ్, సంత్ సేవాలాల్ మహారాజ్, సంత్ రవిదాస్ మహారాజ్, కొమరం భీం, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, మత రమాబాయి అంబేద్కర్, ఈ రకంగా మహనీయుల ఆలోచన విధానం తెలుసుకొని ఆ మహనీయుల అడుగుజాడల్లో మనం నడుస్తూ సమాజ నిర్మాణం కోసం మనం అందరం కూడా పాటుపడాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గట్కేసర్లో ఈ మహనీయుల వర్ధంతులు మరియు జయంతులు చేస్తున్న సంస్థ ఏదైతే ఉన్నదంటే అది ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే గట్కేసర్లో దాదాపు 60 మంది మహనీయుల వర్ధంతులు జయంతులు కూడా మీ కార్యక్రమంలో చేయడం జరుగుతుందన్న. ఆ రకంగా అందరినీ కూడా జ్ఞానం వైపు అడుగులు వేయడం జరుగుతుంది. అలాగే గట్కేసర్లో ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నామంటే దానికి ఏ ఒక్కరు మాత్రమే కారణం కాదు. దానికి పద్మశ్రీ రవికుమార్ గారు, మేకల దాస్ గారు, అన్న బండారి రామదాస్ అన్న గారు, మీసల రాజేష్ గారు, వివేక్ గారు, ప్రవీణ్ గారు, విష్ణు గారు, మరియు అన్న నరసింహరావు అన్న గారు, అన్న వెంకటేశ్వరరావు అన్న గారు, ఆనందన్న గారు, సత్యమన్న గారు, వేముల కళ్యాణ్ శ్రీనివాస్ గారు, సి నిఖిల్ గారు, బాలనార్ గణేష్ గౌడ్ గారు, రాకేష్ గారు, అన్న నరసింహరావు అన్న గారు, పత్రికా విలేకరులు, మీడియా మిత్రులు వీరందరూ సహకారం గట్కేసర్ యోగా కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నాం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. జై భీమ్. గారికి యాత్ర కేరళ నుంచి నాగపూర్ వరకు చిన్న యాత్ర ఏదైతే ఉన్నదో ఆ యాత్రలో ప్రత్యక్షంగా పాల్గొని ఆ యాత్రలో భాగస్వామి ఆ యాత్రను విజయవంతం చేసే దిశగా దానికి అహర్నిశలు కృషి చేసిన మన అన్నగారు రావడం జరిగింది. అన్న 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఆధ్వర్యంలో మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాలను సమర్పించే వరకు ఎందరో వ్యక్తులు, ఎందరో ప్రజాస్వామికవాదులు మనకు సహకారం చేయడం జరుగుతున్నది. అందుకనే ఈరోజు చంద్రశేఖర్ అడ్వకేట్ గారు వచ్చినందుకు చాలా సంతోషం మాకి. అలాగే వాళ్ళందరికీ జై భీములు, జై భారత్. ముందుగా ఇక్కడ చేసిన అందరికీ శుభోదయం. ఈ యొక్క మంచి అవకాశం నాకు కల్పించినందుకు సదా కృతజ్ఞతగా ఉన్నాను. ఈ జ్ఞానమాల ప్రోగ్రామం నిర్విరామంగా 188 వారంలో పూర్తి చేసుకొని 189వ వారంలోకి అడుగుపెట్టిన కారణంగా మనకు మన బాటలో ప్రయాణం చేయడానికి మనకు అంబేద్కర్ గారు నిర్దేశించిన ఫలాలు ఏవైతే ఉన్నాయో మనం అనుభవిస్తూ మన తరాలకు కూడా అంబేద్కర్ గారి యొక్క మంచి మాటలను మన భవిష్యత్ తరాలకు అందజేయ విధంగా మరియు అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలకు చేయూతనివ్వండి అని మనకు ప్రబోధించాడో ఆ ప్రబోధ మార్గం మనమందరం నడుచుకుంటూ పోవాలని మరియు సమాజానికి పాటుపడే విధంగా మనమందరం మన వంతు కృషి చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జ్ఞానమాల సభ్యులందరికీ మరియు ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతున్నందుకు ఈ యొక్క మంచి కార్యక్రమంలో నేను కూడా ఒక నీటి బిందువుగా అయినందుకు సంతోషింది. జై భీమ్. అయితే ఈ సంవత్సరం వచ్చేసి 22 సెప్టెంబర్ 24 వెన్గోడ్
తిరువనంతపురం కేరళ నుంచి స్టార్ట్ అయింది. సమ్రాట్ అశోకుడు ర్యాలీ అది అక్కడ నుంచి మొదలై కుమ్లి అనే ప్రాంతం అక్కడ నుంచి ట్రావెలింగ్ జరిగింది మాది. ఇంత అసలు కేరళ అయితే ఇట్లా అనాలి కదా, కుమ్లి అనే లొకేషన్ డాటర్ ఆఫ్ కేరళ అంటే అసలు ఎంత నిజంగా చెప్పాలంటే ఎంత అద్భుతం అంటే ఆ లొకేషన్ చాలా బాగుంది. ఇంకోటి ఆ నుంచి మేము ట్రిచి, తమిళనాడు, బెంగళూరు కొన్ని గుజరాత్ల వచ్చాము. అయితే సమ్రాట్ అశోకుడు చేసింది ఏంటి అంటే బుద్ధిజాన్ని స్ప్రెడ్ చేశాడు. అదే ఇప్పుడు ఏంటి 2200 సంవత్సరాలు గడిచిపోయాయి సమ్రాట్ అశోకుడు కాబట్టి ఆ హిస్టరీ చాలామంది మర్చిపోయారు. దాన్ని మళ్ళీ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసిన ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూలమాల కార్యక్రమం 188 వారాలు కాబట్టి ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు వీరికి ప్రభోనంద ఇంటర్నేషనల్ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన చంద్రశేఖర్ మనమంతా వేరే శాశ్వత మనం చూడడం ఇది చాలా అభివృద్ధి మనకు దీనికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయనకు న్యాయవాది గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ కార్యక్రమానికి విచ్చేసిన వారికి అలాగే ఈరోజు స్వాతంత్ర సమయంలో ఎంతోమంది ఉన్నారు. అలా ఈరోజు ముఖ్యమైన ఆయన ఒక సామాజికవాది తక్కువ కాలంలో పేరు ప్రఖ్యాతలు కాల్చిన మనము ఆయన గుణాలు ఆయన సేవలు మనము కొన్ని గురించి అనుసరించి ఆయన జీవిత చరిత్ర మనం కొంతమంది చదువుకొని మనం ముందు తరాలకు రక్షించాలని కోరుతూ అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన రాసిన కార్యక్రమంలో ఆయన రాసిన రాజ్యాంగం ఆయన రాసిన ఎన్నో ఉన్నాయి. అవన్నీ అనుసరించుకొని మనం ఈనాడు కాలం జీవించడం ఆయన ముఖ్య మార్గం. కావున ఆయన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఈ రాష్ట్ర రాజ్యాంగాన్ని మనం ప్రతి ఒక్కరు మనం తెలిసిన అనుసరించి కొంతమందికి ఈ జ్ఞానం ఈ అవధానానికి మనం ఇంకా అనుసరించవలసిన కోర్టు ఈ సమయం ఇచ్చిన ధన్యవాదాలు. మరి ప్రతి వారం మన పూలమాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ మరి ఇంకా అదేవిధంగా ఒక స్టూడెంట్ను ఒక లెక్చరర్ అడిగిందంట, నువ్వు చదువు అయిపోయింది, నువ్వేం కోరుకుంటున్నావు అంటే నేను 1 2 3 4 5 6 అని చెప్పినట్ట. అదేవిధంగా 1 2 3 4 5 6 అని చెప్తున్నావు. అసలు ఏంటి నీ కార్యక్రమం ఏంటంటే అది 1 2 6 అంటే ఏంటో మాకు వివరించంటే 6 అంటే 6 అంకెల జీతం కావాలన్నారు. మరి 5 అంటే 5 చక్రాల భూమి, 4 అంటే 4 చక్రాల వాహనము, 3 అంటే 3 బెడ్రూమ్ ప్లాటు, 2 అంటే ఇద్దరు పిల్లలు, 1 అంటే ఒక భార్య, దాంతో సంతృప్తి చేయండి అని చెప్తాడు. అంటే మరి ఆయన కొంచెం బాగానే అట్లా ముందుకు వచ్చిన అవసరం ఇస్తాయి. ఎందుకంటే బాగా చదువుకుంటే అలాంటి కోరికలు తీరుతాయి. అంతేగాని వానాకాలం చదువుకుంటే కోరికలు తీరాయి. అందుకే ప్రతి ఒక్కరు మన పిల్లలను మనము ఇంకా గొప్ప చదువు చదివిస్తూ మరి అంబేద్కర్ లాగా మనం అంబేద్కర్కి ఇన్ని పట్టాలు ఉన్నాయంటే అలా మనం 2 పట్టాలు తెచ్చుకున్నాం గ్రేటే. అందుకే ఆ దిశగా మా అందరూ ప్రయత్నించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినట్టు ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా అందరికీ నమస్కారం చెప్తూ జై భీమ్. ప్రజలను సురక్షంగా చూడాలనేటువంటి అర్థం
అంబేద్కర్ ఒక భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలే కాక విశ్వ మానవులు సమాన హక్కులతో, సమాన స్వేచ్ఛతో, సమాన తిండితో, ఎత్తు తగ్గులు అనేటువంటి సమానమన్న సమాజం ఉండాలనేటువంటి కవించాలు. ఇప్పుడు మన అరుణ్ గారు జల్ జంగల్ జమీన్ అనేటువంటి ఒక ఆదివాసీలు మూతికి ముంత వెనక చీపులు కట్టుకున్నటువంటి ఒక అట్టడుగుతున్న ఒక పంచమ వర్గము అసలు అడవులలో ఉన్న కొన్ని జాతుల వారికి గుర్తించి వారి కూడా మనుషులే, వారికి కూడా హక్కులు ఉన్నాయి, వారికి కూడా సమానమైన సమాజం కావాలనేటువంటి గుర్తించిన ఈ చాతుర్ వర్ణాన్ని పక్కకు పెట్టి ఈ 4 వర్గాలే కాకుండా పంచమ వర్గము, అడవి వర్గము ఉందనేటువంటి గుర్తించిన మహా మేధావి అంబేద్కర్ అని చెప్పేసి నేను చెప్తున్నా. ఇప్పుడు అందుకనే ఇప్పుడు ఆదివాసీలు, గిరిజనులు వాడికి మనకు ఉన్నటువంటి ఈ చాతుర్వర్ణానికి ఉన్నటువంటి హక్కులు వాళ్ళకు లేవు. మరి మనకంటే కింద స్థాయి వాళ్ళు అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళను కూడా వాళ్ళు ఐక్యత చేసి వాళ్ళకి యొక్క అంబేద్కర్ అసలు దేనికోసం చేశాడు, అంబేద్కర్ ఏ మార్గాన్ని చేస్తున్నాడు, మరి పంచశిల అంటే ఏంటి, మరి అష్టాంగ మార్గం అంటే ఏంటి, ఆ పంచశిలను, ఆ అష్టాంగ మార్గాలను, ఆ బుద్ధిస్ట్ మార్గాలను బాగా అన్వేషించేసి ఈ సిర్సా మున్న అయితేనేమి, కొమరం భీమ్ అయితేనేమి, అంబేద్కర్ అయితేనేమి, జ్యోతిరావు పూలే అయితేనేమి, ఇప్పుడు తీసుకున్నటువంటి ప్రతి వర్గాలు కూడా సమానమన్న సమాజాన్ని కోరుకున్న వాళ్ళందరూ కూడా అంబేద్కర్ వాదులే, వాళ్ళే బుద్ధిస్టులే, వాళ్ళే ఒక జ్యోతిరావు పూలే అటువంటి వారధులు అని చెప్పేసి వీళ్ళ చరిత్రలను బాగా ప్రజలకి తెలియజేసి అసలు ఇంకా దేశంలో ఇంకా అసమానతలు ఏమున్నాయి, అసలు ఇంకా ఎట్లా అని చెప్పేసి వాళ్ళకు అర్థం చేసేటువంటి బాధ్యత ఇప్పుడున్న కనీసం కొంచెం చదువుకున్నటువంటి ఒక వ్యక్తులకు అర్థం ఉన్నదని చెప్పేసి వాళ్ళని ఒక తాడికి తీసుకొచ్చేసి వాళ్ళకి ఇంకా పరిచయం చేసేటువంటి అవసరం మనకు ఉందని చెప్పేస్తూ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ఈ సంస్థకి జై భీమ్, జై భారత్.